ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. మనము శ్రీ సాయినాథ భాగవతంలోని 5వ అధ్యాయం పారాయణ చేస్తున్నామండి. ఈ రోజున అంటే శ్యామ గురించి తెలుసుకుంటున్నాము. మాధవరావు దేశపాండే శ్యామ భక్తులకు బాబావారికి మధ్య వారధిలా ఉంటూ ఉంటారు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా కూడా ముందు శ్యామ దగ్గరికి వెళ్ళి బాబావారిని కలుసుకోవాలంటే ముందుగా శ్యామ దగ్గరికి వెళ్ళేసి విన్నవించుకుంటారు. అలా శ్యామ వారిని బాబా దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారనమాట. శ్యామ అంటే కృష్ణ అని అర్థం. బాబా మాధవరావును శ్యామగా మార్చాడు. ఎప్పుడైనా బాబా శ్యామను మందలించదలిచినా వెక్కిరించదలిచినా చనువుగా ఒరే షామ్యా అనేవారు. షామ్యా అంటే కిట్టిగాడు అని అర్థం పామర భాషలో. ఆ క్షణంలో శ్యామ బాబా ఆకర్షణ శక్తికి లోనై బాబా శిష్యునిగా భక్తునిగా మారిపోయాడు. సాయిబాబా నుండి ఇతడు ధనము భోగాలు ఏమీ కోరలేదు. ఆమరణ పర్యంతం కూడా. కానీ అతడి హృదయంలో ఆధ్యాత్మిక గ్రంథాల సేకరణ చదవడం అన్నది ఎండమావిగా మారి ఉందని తెలిసిన సర్వాంతర్యామి బాబా అతడికి ఆ గ్రంథాలు ఆ అవకాశం పుష్కలంగా కలగచేశాడు. తర్వాత అంతేకాదు, తీర్థయాత్రలు చేయాలనే అతడి ప్రగాఢ వాంఛను బాబా ఎనలేని గౌరవ మర్యాదలతో తీర్థయాత్రలలో సకల సౌకర్యాలు బాబాకు ప్రతినిధి శ్యామ అనే అపార భక్తి విశ్వాసాలు వెల్లువతో భక్తులు చేసేలా చేసి శ్యామను తరింపచేశారు. శ్యామ బాబా పాదాలపై పడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. బాబా వెన్నెల విరిసినట్లు నవ్వారు. క్షమించడం కాదది, మార్గదర్శనం. సాయిబాబా మహాత్ముడేనా కాదా, ఎందుకు మ్రొక్కాలి? ఇలాంటి కుశంకులు అతడి హృదయంలో తొలగించి చేరువైన పెన్నిధిని గుర్తించి ఆ అదృష్టాన్ని సేవించే అవకాశాన్ని అందుకోమని పరోక్ష బోధ చేసి శ్యామకు సాయిబాబా తన పాదాలు మరీ వదిలిపోనంతగా తన వద్దకు లాక్కుని అపార కరుణా దృశ్యమై సాకారమై సాక్షాత్కరించిన సన్నివేశం అది. ఇక శ్యామ వెనుదిరిగి చూడలేదు. తన ఉపాధ్యాయ వృత్తిని వదిలివేశాక బాబా సేవకే అంకితమై బొటాబొటీగా సరిపోయే ఆర్థిక పరిస్థితులలో తన సాంప్రదాయానుసారం పూజ పునస్కారాలలో తన కుటుంబం జరుపుకుంటూనే సాయిబాబాకు వద్దకు వచ్చే భక్తులకు బాబా వద్దకు తమను చేర్చమని సాయినాథునితో తమ సమస్యలు చెప్పమని కోరి సాయిబాబా ప్రతినిధిగా అతడిని గౌరవించడంతో అదే మహా ఐశ్వర్యంగా భావించి సమయం చూసి సాయినాథునికి చెప్పి ఆ భక్తులకు భగవంతునికి మధ్య ఒకానొక మహోన్నత వారధిగా మారాడు శ్యామ. ఏ ప్రతిఫలము ఎవరి నుండి ఆశించలేదు, తీసుకోలేదు, పీడించలేదు, యాచించలేదు. సాయిబాబా ఆజ్ఞ, బాబా అనుగ్రహం, బాబా అనుగ్రహించినది మాత్రమే తనకు శిరోధార్యమని భావించాడు శ్యామ. అందుకే మహల్సాపతిని సాయిబాబాను భగవాన్ అని పిలుస్తుంటే శ్యామ దేవా అని పిలిచేవాడు. సాయిబాబా మహల్సాపతిని తన ముఖ్య నిర్మోహ భక్తునిగా స్వీకరించి భగత్ అంటే భక్త అని పిలిచి సన్మానిస్తుంటే శ్యామను శ్యామ, కృష్ణ, షామ్య, కిష్టిగాడ, శ్యామ అంటే కృష్ణ, షామ్య అంటే కిష్టిగాడ అంటూ చనువుగా పిలిచేవారు ఆప్యాయతతో. అనుక్షణం బాబా చేత ఆ పిలుపులో పునీతులై బాబా సేవలో పునీతులైన వారంతా ఎంత ధన్యులో కదా. దైవం మానుష రూపేణా అంటారు పెద్దలు. దైవం తనంత తానుగా నిరాకారంతో మానవలోకంలో నిలవలేడు. నిలిచినా మనుషులు గుర్తించలేరు. అందుకే ఆయన ఆకారం, ఉపాధి, శరీరము కావాలి. అది కేవలం సాధారణ శరీరం కాదు. ఎన్నో జన్మల సుకృత ప్రోదియై జీవన్ముక్తమై సేవాభావ రాగరంజితమై మహత్వపూర్ణమైనదిగా ఉండాలి. అదిగో అప్పుడే ఆ శరీర ఎన్నికే ఇలాంటి మహాత్ములుగా అవతరిస్తారు. షిరిడీలో ద్వారకమాయి అని తానే నామకరణం చేసిన శిథిల మసీదులో కొలువైన సాయిబాబా ముందుగా కొన్ని నిర్దిష్టమైన కార్యక్రమాలను ఏర్పరచుకున్నారు. ఒకప్పుడు శీలదిగా, ఆధ్యాత్మిక శీల జలధిగా ఉంటుండిన ఈ షిరిడీ ఈనాడు నామంలోనే గుణాలలోనూ పామరత్వంతో భ్రష్టమై ఉంది. దేవిదాసు, జానకీదాసు లాంటి మహాత్ములు ఉన్నారిక్కడ. ఇప్పుడు మారుతి ఆలయంలో తమ సాధన చేసుకుంటూ. కానీ వారు ఈ షిరిడిని సంస్కరించగల శక్తిని ఇంకా పొందినవారు కారు. కేవలం తమ సాధనలోనే తామున్నారు. కాలం కోసం వేచి చూస్తూ మౌనంగా ఏ మహాత్ముడో రావాలని నిరీక్షిస్తున్నారు. షిరిడీలోని ప్రజలలో మూఢ విశ్వాసాలు, స్వార్థం, అనారోగ్యాలు,
దారిద్ర్యం అన్నీ ఉన్నాయి. కొందరెందరో కొద్దిమంది భక్తులున్నారు. స్త్రీలు మహా అమాయకులు. హిందూ ముస్లిం భేదభావాలు అంతర్గతంగానూ ఉన్నాయి. ముందుగా ఈ అనారోగ్యాలను పారద్రోలాలి. ఎలా? వైద్యునిగా శారీరక ఆరోగ్యం చేకూర్చగలిగితే తర్వాత భవరోగానికి ఔషధం ఇవ్వవచ్చు. వారెవరో, వారెందుకు భూమి మీదకు వచ్చారో, నరజన్మ యొక్క విశిష్టత ఏమిటో వారు తెలుసుకునేలా చేయాలి. అందుకే సాయిబాబా వైద్యో నారాయణో హరిహి అని సూక్తి ప్రచారం. శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిహి. శరీరం శిథిలమవుతూ వ్యాధిగ్రస్తమైనప్పుడు చివరి నిమిషాల్లో అయితే గంగాజలం ఒకటే ఔషధం. ఆ వైద్యుడే శ్రీమన్నారాయణుడు. ఆయన నామజపం వైద్యునిగా అవతారం ఎత్తాడు సాయిబాబా. వనమూలికలతో మందులు తయారు చేసేవారు. ఇల్లులు తిరిగేవాడు. వ్యాధిగ్రస్తులను ఊరడించేవాడు. వ్యాధులు నయం చేసేవాడు. ఇలా బాబా తమలో ఒకడు, తమవాడు అనే ఆత్మీయత భావాన్ని కలుగజేశాడు. ఆత్మీయత అంకురిస్తే గాని ఎదుటి వ్యక్తి మాటపై గురి, గౌరవం కుదరవు సాధారణ జనాలకు. అంతేకాదు, తమ శారీరక రోగాలు కుదరడంతో చౌకలో ఒక వైద్యుడు, అది ఉచితంగా మందులిస్తూ తమ నుండి ఏమీ ప్రతిఫలం కోరని వైద్యుడు దొరికాడని ఆనందించారు. అట్లా బాబా షిరిడి ప్రజల్లో ముందుగా ఒక వైద్యునిగా తన ఉనికిని పదిలం చేసుకున్నారు. సాయిబాబా దినచర్య ఇలా సాగిపోసాగింది. ఉదయాన్నే లేచి ఆయన మసీదు మెట్లు దిగి మసీదు శిథిల గోడల వద్ద ఎదురుగా ఉన్న పెద్ద శిలపై కూర్చుంటారు. కాసేపు తర్వాత మసీదుకు కుడివైపున విశాలమైన ఆరుబయట ప్రదేశంలో ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కల మధ్య గల సన్నని కాలిబాటలో నడిచి మారుతి ఆలయం వద్ద 2 నిమిషాలు నిల్చుని పంచభూతాలతో మారుతితో ఏవో ప్రసంగిస్తున్నట్లు సంజ్ఞలు చేస్తారు. అక్కడి గురుస్థానం వేప చెట్టు వద్దకు వచ్చి కూర్చుని 10 నిమిషాలు మౌనంగా ధ్యానంలో ఉండిపోతారు. అక్కడి నుండి బయలుదేరి మహదేవ, శని గణపతి ఆలయాల వద్ద కొంతసేపు ఆగుతారు. అక్కడి నుండి చావడి వద్ద గల 4 బాటల కూడలిలో 2 నిమిషాలు ఆగి పరికిస్తారు. మరల ముందుకు సాగి లెండిలో తోటలోనికి వెళ్తారు. అది అతి పెద్ద వనం. మహావృక్షాలు, రకరకాల మొక్కలు, ముళ్ల తుప్పలు, తీగెలు అన్నీ ఉన్నాయి. లెండి వాగు ఉంది ప్రక్కనే. అక్కడ ఆయన ఏది చేస్తారో తెలియదు. 1 గంట తర్వాత వచ్చి నడక సాగిస్తారు. మసీదుకు వచ్చి దునిలో కట్టెలు ఎగదోసి జోలె తగిలించుకుని ఒక తంబిరేలు డబ్బా కుడి చేత పట్టుకుని భిక్షకు వెళ్తారు. ఒక్కొక్క రోజు నీమ్గాం వైపుకి వెళ్లేవాళ్ళు. అక్కడ త్రయంబక్ డెంగ్లే ఉరఫ్ బాబా సాహెబ్ డెంగ్లే, అతని సోదరుడు సానా సాహెబ్ డెంగ్లే ఇళ్లకు మాత్రమే వెళ్లేవారు. నానా సాహెబ్ డెంగ్లేకి సంతానం లేదు. 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయినా సంతానం కలగలేదు. సాయి అతడికి ఊది ఇచ్చాడు. సంవత్సరం తిరిగేసరికి అతడి భార్య గర్భవతి అయ్యి పండంటి పిల్లాడిని కన్నది. వరుసగా 6 సంవత్సరాలకు 4 సంతానం కలిగారు. బాబా ఈ మహిమతో ఆయన కీర్తి చుట్టుప్రక్కల వ్యాపించింది. బాబా సాయంత్రం వేళ లెండి తోటకు వెళ్లి వచ్చి మసీదులోని నింబారు వద్ద మసీదులోనూ దీపాలు వెలిగించేవారు. అది ఆయనకు ఎంతో ప్రీతికరమైన పని. ఆ దీపాల కోసం నూనె ఇవ్వమని షిరిడి గ్రామంలోని నూనె వర్తకుల వద్దకు వెళ్లి అడిగేవారు ఆయన. అవతార పురుషుల, అవధూతల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. వారు ఎప్పుడు, ఎందుకు, ఎలా ప్రవర్తిస్తారో ఎవరూ చెప్పలేరు. కారణం, వారు కారణజన్ములు. కారణ జన్మలకు అంతర్యామి తామేనని తెలుసు. కానీ శరీరం అనే ఒక ఉపాధి ఉన్నది కనుక ఆ శరీరం తాలూకు ప్రభావం 100కి 1 పాలు ఉంటుంది వారిలో. సాధారణ మానవులకు శరీరం యొక్క గుణాలే ఆధిపత్యం వహించి ఆత్మస్వరూపాన్ని విస్మరింపచేసి నిరంతర శరీర సంబంధమైన వాసనలు, సంస్కారాలు బయటపడుతుంటాయి. ఎప్పుడో ఒక క్షణం మాత్రమే తాము ఈ శరీరం ఒకటే కాదని, ఈ శరీరం పంచభూతాత్మకమైనదని, దీనికి అతీతమైన ఆత్మ తామని ఒకానొక భావ వీచిక కదలాడి అంతలోనే అది మాయమై మరల శారీరక భావనలు ఆధిపత్యం వహిస్తాయి. అందుచేత సాధనలోనే మానవులకు ఆత్మజ్ఞానం వస్తుందని సద్గురువులు అవతరించి వారిని ఆ సాధనా మార్గం వైపు మరలిస్తారు. ఈరోజు మనము తెలుసుకున్నదేంటి అంటే, శ్యామ బాబావారి పాదాల సన్నిధికి చేరటము, బాబావారు మాధవరావు దేశపాండేకి శ్యామ అని పేరు పెట్టడము, తనకి పిలవాలనిపించినప్పుడు అల్లరిగా చక్కగా షామ్య అంటే కిట్టిగాడ అని పిలవటము, శ్యామ అంటే కృష్ణ అని, షామ్య అంటే కిట్టిగాడు అని అర్థము. అలా పిలుస్తూ ఉండేవారు. ఇంకా షిరిడి ప్రజలకు ఉచితంగా వైద్యం చేసేవారు.
బాబావారు ఇంకా నేమ్గాం వైపు వెళ్ళేవారు. నానాసాహెబ్ డేంగ్లే వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. అతనికి పిల్లలు లేకపోతే బాబావారు ఇచ్చిన ఊదితో సంవత్సరం తిరిగేసరికి అతనికి గర్భవతి అయి ఒక పిల్లాడిని కన్నది. 6 సంవత్సరాల్లో 4 సంతానం కూడా కలిగారు. ఇంకా బాబావారు సాయంత్రం వేళ లెండి తోటకు వెళ్ళడం, మసీదులో దీపాలు వెలిగించడం ఆయనకి ఎంతో ఇష్టమైన పని. ఆ నూనె కోసము అక్కడ షిరిడీలో వర్తకుల దగ్గరికి వెళ్ళి నూనె తీసుకొచ్చేవాళ్ళు. అవధూతల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుందని, వాళ్ళు కారణ జన్ములని మనము తెలుసుకున్నాము. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః.